ఓకే, 9వ తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు, పత్రికా విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చిమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇళ్ళు 600 ఇళ్ళు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. సరే, వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైన్ చేస్తుంది. దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా, అమానుషంగా, కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకొమ్మలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి, పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ముఖ్యంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్ళు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఈ PMAY 10, PMAY 20 కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఇళ్లు పేదవాళ్ళకి నిర్మించివ్వాలి అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ప్రస్తుతం, గతంలో అయితే అది కూడా లేదు. PMAY 10లో అయితే నిర్దేశించలేదు, కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ PMAY 10 అనేది 2016 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అది వాస్తవానికి 24 డిసెంబర్కే PMAY 10 పూర్తవుతుంది. ఆ స్కీమ్ కింద PMAY 10 కింద 2016-17, 2017-18 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం SECC 2011 డేటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆవాస్ యాప్ కింద ఆవాస్ ప్లస్ సర్వే 2018 సంవత్సరంలో ఆవాస్ ప్లస్ సర్వే చేసి 3,18,987 మందిని గ్రామీణ ప్రాంతాలలో సొంత స్థలం కలిగిన
వారిని అర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిచింది. ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులు ఉన్నారని ఆ వెబ్సైట్లో, కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో ఆ ప్రభుత్వ నిర్వాహకం కానివ్వండి, ఆ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కానివ్వండి, లేకపోతే కక్షతో కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే, ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది. ఎప్పుడు 2021-22 సంవత్సరాల్లో. అంటే అప్పటికి కూడా ఇంకా 684 మంది లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారు. 1,79,744 మందిలో 1,79,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను, ఎవరైతే ఇంకా లబ్ధిదారు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? ఏప్రిల్ 1, 2024కి కేటాయించాలంటే అప్పుడున్న గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కేవలం 684 మందికి మాత్రమే మిగిలిపోయిన లబ్ధిదారులకి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ 684 మందిలో 505 మందిని PMAY అర్బన్ కింద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద 12 జిల్లాల్లో 62 మండలాల్లో 705 పంచాయతీలు మాత్రమే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నవి. మిగతావన్నీ కూడా CRD కానివ్వండి, ఉడా కానివ్వండి, లేదా టుడా కానివ్వండి, లేదా ముడా కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద వచ్చినాయి. కాబట్టి కేవలం 705 పంచాయతీలు మాత్రమే ఈ పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి PMAY గ్రామీణ కింద ఇల్లు శాంక్షన్ చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. సో దీనికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని ఈ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేసింది అని చెప్పేసి రాతలు రాయటం ఎంతవరకు సబ్బో అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వం ఇంకా చేసింది ఏమిటి తెలుసా? గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా, కేవలం ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా మన రాష్ట్రానికి 20,726 కోట్ల రూపాయలు కేటాయిస్తే 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా 2,378 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయిందని చెప్పేసి కూడా మనం చేస్తామని నేను. ల్యాబ్స్ అవడమే కాకుండా ఇచ్చిన 20,726 కోట్లలో కూడా 18,000 కోట్లు, అంటే 2,000 తీసేస్తే 18,000 సుమారు. దాంట్లో దాదాపు 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ కూడా చేసేసింది. అంటే గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు, వీటిలో 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ చేసేసి తన అవసరాలకి వినియోగించుకోవటం మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం పేదవాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తామని. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. నా SC, నా BC, నా ST అని చెప్పేసి చెప్పే నాయకులు ఒకసారి ఈరోజు చెప్పాలి, SCలకి, BCలకి, STలకి ఏ విధంగా అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19 మధ్యలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో
ఎన్టీఆర్ హౌసింగ్ 2.5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేసి దాంట్లో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీలకి మరో 1,00,000 రూపాయలు 3 కేటగిరీల కింద అదనంగా చెల్లించింది. 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? పేదవాళ్ళని ఉద్ధరించటమే లక్ష్యంగా చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కుంది. ఇది పేదవాళ్ళ కోసం పనిచేసిన ప్రభుత్వమా కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను 30,000 కేవలం 30,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్యలో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీఎస్కి 1,00,000 రూపాయలు ఏదైతే అదనంగా ఇచ్చారో అది పూర్తిగా ఎగ్గొట్టేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఏదైతే ఈ మిగిలిపోయిన ఈ వాస్తవానికి PMAY 10 అనేది ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అంటే ఆ పథకం పూర్తి క్లోజ్ కాబడతా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం కానివ్వండి, మరి వారికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల మూలంగా కానివ్వండి, లేదు మన మోడీ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఇది కానివ్వండి, ఈ పథకాన్ని 2025 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 4/6/24కి కేవలం 6,82,000 ఇల్లు గత ప్రభుత్వం నిర్మిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5/6/24 నుంచి 1,15,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా పూర్తిగా ఈ 1,15,000తో కలిపితే 7,97,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా 7,35,000 ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం ఇంకా చేయాల్సినవి ఉన్నవి. జూన్కి నిన్న జరిగిన మీటింగ్లో 1,50,000 జూన్ మాసానికి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1,50,000 పూర్తి చేస్తాం జూన్ కల్లా. మరి ఈ ఇల్లు మొత్తాన్ని కూడా 7,35,000 సాధ్యమైనంత వరకు మరి ఈ నెల మార్చ్ 2026కు పూర్తి చేయడానికి PMAY 10లో ఉన్న ఇళ్ళని పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తూ, PMAY 2O ఏదైతే ఉందో ఇప్పటికే సర్వే చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న అర్హులైన పేదవాళ్ళందరి గురించి కూడా సర్వే ఇప్పటికే మొదలుపెట్టామని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి వాళ్ళందరికీ PMAY గ్రామీణ్ అండ్ అర్బన్ పథకం కింద అందరికీ ఇల్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఆవాస్ ప్లస్ 2024 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేదవాడికి గుర్తించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటి వరకు 11,600 లబ్ధిదారులను గుర్తించడం అనేది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్చి లోపల అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసేసి అర్హులందరినీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా PMAY 2Oలో మొత్తం 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకోగలవనే నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికే 50,000 ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆవాస్ ప్లస్ సర్వే పూర్తయినాక మార్చి కల్లా మరో 4-4.5 లక్షల ఇల్లు కేటాయిస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నా అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గత 14-19 ఏ విధంగా అయితే SC, ST, PGTVలకి తర్వాత BCస్లో మన వేవర్స్కి అదనంగా 50,000, 75,000, 1,00,000 శాంక్షన్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. PMAY 2Oలో PMAY 2O అర్బన్ కింద
2,50,000 రూపాయలు 2,50,000 రూపాయలు యూనిట్గా గుర్తించడం జరిగింది. PMAY 2 గ్రామీణలో 1,60,000 రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ 2.5 లక్షల్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా 50,000 ఎస్సీస్కి, ఎస్టీస్కి 75,000, PGTVస్కి 1,00,000 రూపాయలు, వేవర్స్కి మరో 50,000 రూపాయలు అదనంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే SHG గ్రూప్స్కి 35,000 రూపాయలు లోన్ కింద 3% ఇంట్రెస్ట్కి ఇప్పిస్తా ఉన్నాం. దాన్ని 1,00,000 రూపాయలకి పెంచడానికి కూడా 35,000ని 1,00,000 రూపాయలకి పెంచడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా మరి ఇప్పించడానికి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది ఎస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుర్తించి కొత్తగా శాంక్షన్ చేసే దాంట్లో శాంక్షన్ చేపిస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎస్సీ ఎస్టీస్కి పోయిన ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. ఎస్సీ సప్లైన్ నుంచి, బీసీ సప్లైన్ నుంచి, ఎస్టీ సప్లైన్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా పూర్తిగా ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఈరోజు మళ్ళీ ఎస్సీ సప్లైన్, బీసీ సప్లైన్, ఎస్టీ సప్లైన్ కింద వాళ్ళకి అదనంగా ఇద్దామని చెప్పేసి నిర్ణయించాం. అంటే ఈ PMAY ముందే 18, 19 ఆ ప్రాంతంలోనే శాంక్షన్ చేశారు. దాదాపు 18 లక్షల ఇళ్ళు అనుకుంటాను. దాదాపు 18 లక్షల ఇళ్ళు ఉన్నాయి సుమారు. దాంట్లో 6,82,000 వాళ్ళు పూర్తి చేశారు. ఇప్పుడు 1,60,000 చేశారు. పోయినసారి కూడా 1,60,000 అనుకుంటాను. ఇప్పుడు కూడా 1,60,000 పెట్టారు. అర్బన్లో 2,50,000. మన రాష్ట్రంలో మ్యాక్సిమం అర్బన్ కిందే వస్తాయి. ఎందుకంటే ఇందా చెప్పినట్టు 702 విలేజెస్ మాత్రమే రూరల్ కింద వస్తాయి. ఎందుకంటే మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని చాలా పెంచాం కాబట్టి అవన్నీ కూడా అర్బన్కే వస్తాయి. మార్చికి శాంక్షన్ చేస్తారు. అవి మళ్ళీ 2029 వరకు టైం ఉంటుంది. అంటే దాదాపు 3-3.5 లక్షల దాకా యూనిట్ కాస్ట్ వస్తుంది. కొంచెం ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళు కొద్దిగా బెనిఫిట్.